ది వైర్‌లో కానివ్వండి, అదేవిధంగా పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు కానివ్వండి, సాయంత్రం 5 గంటల నుంచే అంతా ఉమ్, కుట్ర జరిగింది ఎలక్షన్‌కి ఈ పోలింగ్‌లో అని చెప్పి అంటే వ్యత్యాసం కనిపిస్తా ఉన్నది ఇక్కడ. ఎలక్షన్ అధికారులు ఎస్ వాళ్ళిచ్చిన డేటా ప్రకారమే 8 గంటల వరకు ఒక డేటా, ఎస్ ఎస్ వాళ్ళది. 11:45కి ఒక ఉమ్, డేటా. ఇట్లా ఈ డేటాను చూస్తే నిజంగా అంటే కొంతమంది పల్లెటూరులో ఏమంటున్నారంటే, ఆ టైంలో దెయ్యాలు వచ్చేమన్నా ఓట్లు వేసాయా ఉమ్. అనే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ రకంగా చర్చ జరుగుతూ ఉంది. అంటే దై- ఓకే ఓకే. ఓకే, మీరేమంటారు సార్ అసలు ఇదే నుంచి? ఆ, ఇక్కడ అంటే మానవ రూపంలో ఉండే అరాచక శక్తులు, దెయ్యాలు, అంటే దెయ్యాల మనస్తత్వం ఆవరించినటువంటి మనుషులు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయదలుచుకున్నప్పుడు వాళ్ళే వేస్తారు అనమాట. ఇదే వాళ్ళు అన్న మాట కరెక్టే. అంటే మనుషులు కాకుండా అది ప్రజాస్వామ్యము, సమాజము, తర్వాత సమాజ హితము ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళైతే ఎలక్షనీరింగ్ ని ఇంత అరాచక, ఓకే ఇప్పటి వరకు మనం ఎవరికి బలం ఉన్న దగ్గర వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళు వేసుకోవడం మాత్రం ఇష్టం. కానీ ఇంత ఆర్గనైజ్డ్ గా ఎలక్షనీరింగ్ చేసేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం అనే మాట చిన్న మాట ఇక్కడ. కూలీ లేదంటే ఒక రకమైనటువంటి ఇంకా చెప్పాలంటే అనార్కీ, అనార్కీ బార్బెరిజం, ఓకే. బార్బెరిజం అని అంటే ఆటవిక పాలన. అంటే కర్ర నోటి బరిగా అప్పట్లో ఏంటి, ఎవరి చేతిలో ఈటు ఉంటే అది తీసుకొని అవతల మనుషులు చంపేసో లేదంటే అవతల జంతువులు చంపేసి దానికి అక్కడికక్కడ తినేస్తారు కదా. అవును. ఇంకా ఆ స్థాయికి తీసుకెళ్తున్నారని చెప్పేసి అనిపిస్తుంది అనమాట. ఓకే. అంటే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే స్థాయికి వచ్చారనమాట. ఇది ఇకపోతే మీరు అడిగిన 5 గంటల తర్వాత ఏం జరిగిందంటే, సహజంగా ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం 5 గంటల వరకు ఎవరైతే అంటే మొత్తం ఉదయం 7 గంటల నుంచి 5 ఇంట్లోపు 6 ఇంట్లోపు అయిపోవాలని కోరుకుంటారు కాబట్టి అంతవరకు ఒక స్టిపులేట్ టైం పెట్టుకుంటారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు క్యూలో ఉన్నవాడు వాడు మన ప్రజాస్వామ్యంలో మాక్సిమం ఎన్ఫ్రాంచైజింగ్, అంటే ఎంత ఎక్కువ శాతం ఓటింగ్ జరిగితే అంత ప్రజాస్వామ్యం బలంగా ఉన్నట్టు అని చెప్పి అనుకుంటారు సహజంగా. అవును. ఇది సహజ న్యాయ సూత్రాల్లో భాగంగా. ఆ, అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ ఆ టయానికి నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, జనరల్ గా ఏంటండి రవీంద్ర గారు, మార్నింగ్ 7 నుంచి 5 లోపు 68.04% మంది ఓటేశారు అనుకుందాం. అవును. అంటే అంత 10 గంటల టైంలో సహజంగా 6.04%, 6.04 అంటే 6% సరాసరి ఓకే. వేశారు. ఆ తర్వాత ఆ తర్వాత ఆయన ఓటింగ్ శాతం అంతా మీకు 5 గంటల తర్వాత అతి భారీగా ఉంది. అంటే అప్పుడు దాకా గంటకి ఎంతమంది వేసినట్టు ఓట్లు, ఒక బూత్ లో 1000 ఓట్లు, 1200 ఓట్లు ఎంత ఉంటాయి అనుకుంటా. స్టార్టింగ్ 1000 ఓట్లు ఉంటాయి. ఓకే. 600 మంది వేశారు అప్పటికి ఓట్లు. 600 మంది ఓట్లు వేశారు. ఇక మిగిలిన 400లో ఒక 10% మంది చనిపోయిన వాళ్ళు కానీ, వేరే ఊళ్ళకి డిస్ప్లే అయిన వాళ్ళు కానీ, అందుకని చెప్పి 90% కంటే ఎక్కువ ఓటింగ్ జరగదనేది యూనివర్సల్ ఫార్ములా మన అవును. దగ్గర అవును. మామూలుగా. మిగతా 20 ఇంకెంతమంది 30% మంది ఉన్నారు. 30% మంది అంటే 300 మంది ఉండాలి. ఆ 300 మందిలో కూడా ఎంతమంది చేస్తున్నారో లేదో, కొంతమంది విముఖతోటి, అదే దాని ఎలక్షనీరింగ్ అంటే విముఖత, లేదంటే నోటా చేసేవాళ్ళని, రానోళ్ళని, వేరే ఊళ్ళలో పోయేసి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వేరే దేశాలకు వెళ్ళిన వాళ్ళు, ఇలా రకరకాలుగా ఇంకో 10% పైన ఇంకా ఎక్కువ మంది బయటకు వెళ్తారు. అవును. అంటే 80% మంది అయిందంటే ఇది చాలా బాగా అయినట్లు లెక్క. ఆ 80%లో ఇప్పుడు ఎంత అయింది అప్పటికప్పుడు, ఇక 82 పాయింట్ పోయింది. అవును. అంటే అది కూడా ఏది విత్ ఇన్ షార్ట్ టైం. మీకు ఆల్రెడీ ముగ్గు గీత గీసి అక్కడి నుంచి లోపలికి ఎంతమంది పడతారు ఆ టైంలో, ఇక అంటే గేట్లు వేస్తే, ఇది గేట్లు అంటే లేదంటే బార్లు మనకి ఫోటోల్లో కనపడుతుంటాయి, ఎక్కడికో చెట్ల కిందకి రోడ్డు మీద దాకా చూపిస్తారు. ఆ టైంలో మీకు ఒక ముగ్గు గీత గీసిన దగ్గర నుంచి ఓటింగ్ స్లిప్స్, అది స్లిప్స్ ఇవ్వటం కానీ, నెంబర్ స్లిప్స్, ఆ తర్వాత వాళ్ళకి ఎంతమంది పడతారు లోపలికి, అది మనకి సహజంగా లెక్కేసుకుంటే చాలా తక్కువ మంది ఉంటారు. ఏది 50 మందో, 100 మందో, 200 మంది లోపు ఉంటారు అనుకుందాం. అవును. ఈవినింగ్ టైంలో అయితే తక్కువనే ఉంటారు. 5 గంటలకు 5 గంటలకు 6 గంటలకు 68.04 ప్రకటించింది. ఎన్ని గంటలకండి? 5 గంటలకు 6 గంటలకండి, 6 గంటలకు అనుకుంటాను. అయితే ఆ మిగతా 2 గంటల్లో కేవలం 0.08% మాత్రమే కౌంట్ అయింది. అంటే అవును. 68.12 అని చెప్పి అనౌన్స్ చేశారు 8 గంటలకు. కానీ ఆ తర్వాత విపరీతమైన వేగం పుంజుకుంది. అంటే ఏంటి, ఈ లోపు అరేంజ్మెంట్స్ అని చేసుకుని ఉంటారు. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇంత ఈజీగా ఓన్లీ 3,500 పోలింగ్ బూతుల్లోనో లేదా 3,615 పోలింగ్ బూతుల్లోనో పర్టికులర్ గా జరిగింది అంటే దీనికి చాలా రకమైన యంత్రాంగం నడిచి ఉంటుంది. అంటే అవతల పార్టీకి ఓట్లు పడే నియోజకవర్గాలు ఏంటి, ఏ బూతుల్లో పడతాయి,
ఓకే. అందులో ఏజెంట్లకు ఎవరు వస్తారు, అక్కడికి పోలింగ్ సిబ్బందిగా కూడా మనం ఎవరిని పంపించాలి అనేది కూడా నేను మ్యానిపులేషన్ అండ్ మేనేజ్మెంట్ జరిగి ఉంటుంది అని చెప్పి నా డౌట్ అండి. ఇప్పుడు ఇది కొత్తగా నాకు ఈ డౌట్ కూడా వచ్చింది ఇప్పుడు. 3,500 పోలింగ్ లేదంటే అదే ఆ 3,500 పోలింగ్ బూతుల్లో కూడా మనకి తెలిసిన వాళ్ళు, మన పార్టీ వైపు ఇంక్లినేషన్ ఉండే వాళ్ళు పోలింగ్ సిబ్బందిగా ఉంటే బెటరు. అక్కడ పోలీస్ సిబ్బంది కూడా మనోళ్ళు కావాలని చెప్పేసి వేయించుకొని ఉంటారని చెప్పేసి ఒక అంచనా నాకు. ఇది కూడా బహుశా పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు, లేదంటే ఇంకేమైనా పెద్ద పెద్ద జర్నలిస్టులు లేదా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరన్నా రైట్ చేస్తే దానికి యాంప్లిట్యూడ్, వేవ్ లెంగ్త్ అన్ని ఎక్కువగా ఉంటాయి కాబట్టి మళ్ళీ జనంలోకి వెళ్ళింది. మరి మీరు నేను మన వెలుగు టీవీ ద్వారా మనం పంపించినంత మాత్రం మనకి ఎంతమంది రీచ్ అవుతాం మనకు తెలియట్లేదు. మీరు దీన్ని వీలైనంత వరకు మీరు కూడా మీ వీడియోస్ లో మీరు ట్రై చేయండి ఈ క్వశ్చన్. 3,500 పోలింగ్ బూతుల్లోని ఎలా చేయగలిగారు అంటే అక్కడికి పంపించిన పోలింగ్ సిబ్బంది ఎవరు, పోలీస్ సిబ్బంది ఎవరు, లేదంటే ఎలక్షన్ సిబ్బంది ఇల్లంటారు కదా, టీచర్స్ లేదంటే వేరే వేరే ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేస్తారు కదా పోలింగ్ సిబ్బందిగా, వాళ్ళెవరు, తర్వాత వీళ్ళ ఎక్సర్సైజెస్ ఇవి కూడా చేస్తుంటారు. అవతల పార్టీ నుంచి పోలింగ్ ఏజెంట్లుగా ఎవరు వస్తారు, వాళ్ళని ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు, అది ఇన్సైడా అవుట్ సైడా, బెదిరించా, ప్రలోభ పెట్టా, ఇంకో విధంగా వాళ్ళలో సిన్సియర్ పార్టీ కార్యకర్తలుగా ఉన్న వాళ్ళు లొంగుతారా, వాళ్ళని ఏ విధంగా లొంగుతారు, ఇలాంటి ఎక్సర్సైజులు చాలా జరిగి ఉంటాయి. అంటే ఇంత పకడ్బందీగా జరిగిందంటే అది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్, వచ్చిన వాళ్ళలో ఆ టయానికి మనం కేవలం మన పార్టీ వాళ్ళని ఒక 40-50 మందిని పంపించాలి లోపలికి అనేది ఒక ఎక్సర్సైజ్ జరిగి ఉంటుంది. దీని మీద కూడా మన ఎక్స్ప్లోరేటివ్ అంటే రీసెర్చ్ జర్నలిజం జరగాలి. ఎలాగా ఏ బూత్ దగ్గర జరిగిందో ఆ ఊళ్ళలో అక్కడ కొంచెం కనుక్కుంటే ఆ టైంలో ఎవరు పోలింగ్ లోకి వెళ్ళారు, ఆ టైం ఈవినింగ్ ఏం చేసి ఉంటారు అనేది వాళ్ళ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ విషయంలో మీరు కూడా ఎంతో కొంత సాధించగలరని నేను అనుకుంటున్నా. ప్రతి జర్నలిస్ట్ ఎంతో కొంత సాధించగలరు ఇక్కడ. ఏం జరిగి ఉంటది, ఎంతవరకు అంటే జరిగింది ఏంటంటే 20 నుంచి 50 మంది సొంత బలమైన పార్టీ కార్యకర్తలు లోపల పంపించారు. మామూలుగా ఉన్న అంచనా ప్రకారమే 1 నిమిషం నుంచి 1.5 నిమిషం పట్టింది ఒక ఓటు వేయాలంటే. అందులో అసెంబ్లీ, పార్లమెంట్ 2 ఓట్లు మీ ఓటర్ స్లిప్ తీసుకొని పోయేసి వెరిఫై చేసుకొని 2 పార్టీ ఏజెంట్లు ఇద్దరు ఓకే అని చెప్పి స్ట్రైక్ ఆఫ్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఇచ్చిన ఏదైతే పోలింగ్ ఇస్తారు కదా ఓటర్స్ లిస్ట్, దాంట్లో స్ట్రైక్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళేసి ఓటింగ్ వేసిన తర్వాత ఒక అసెంబ్లీకి వేసారు అనుకున్నాం. ఆ వేసిన తర్వాత 7 seconds పడుతుంది ఏది వీవీప్యాట్ స్లిప్ బయటికి రావడానికి. అంటే ఇక్కడ 7 seconds, ఆ తర్వాత మళ్ళా పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఓటింగ్ మిషన్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ వేసిన తర్వాత మళ్ళీ ఒక 7 seconds పడుతుంది. అంటే అక్కడ ఒక 7 seconds, అంటే 14 seconds చాలా కంపల్సరిగా ఉండేది. దాంతో పాటు వీళ్ళు ఎక్కడి నుంచి మొబిలైజ్ అయ్యేసి వెరిఫికేషన్ అయ్యి అప్రూవల్ తీసుకున్న తర్వాత ఒక్కో దానికి వెళ్ళటానికి ఇదంతా కౌంట్ చేస్తే మినిమం 1 minute నుంచి 1.5 minutes పడుతుంది ఒక ఓటుకి. అలా కాకుండా ఇక్కడ యావరేజ్ గా 491 ఓట్లు, కొంచెం కొన్ని నియోజకవర్గాలు కొన్ని బూతులు ఎక్కువ కావచ్చు, కొన్ని బూతులు తక్కువ కావచ్చు, సరాసరి చెప్తున్నారు 491 అనేది. అంటే విత్ ఇన్ షార్ట్ స్పాన్ లో, అంటే నిమిషానికి 6 ఓట్లు పడ్డాయా, 7 ఓట్లు పడ్డాయా, 9 ఓట్లు పడ్డాయా అనేది కొన్ని చోట్ల జరిగింది. అది ఎలా పాసిబుల్ మీరు నేను ఆలోచిస్తే ఏం చేయాలి, ఆల్రెడీ వీళ్ళు పోలింగ్ సిబ్బందిని మేనేజ్ చేయాలి, పోలీసులను మేనేజ్ చేసి ఉండాలి. తర్వాత ఈ కెమెరాస్ ని, సీసీ కెమెరాస్ ని ఎలా మేనేజ్ చేశారనేది ఇప్పుడు ఎలక్షన్ సిబ్బంది ఆన్సర్ చెప్పాలి. లేదంటే వాళ్ళు ఎలక్షన్ వాటిని బయట పెట్టాలి. మేమేం మేనేజ్ చేయలేదు, మేము అంతా చాలా ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరిపామని చెప్పంటే వాళ్ళు వాటిని బయట పెట్టాలి. అవి బయట పెట్టడం లేదంటే ఏంటి, రాజుగారి భార్య మీద ఒక పార్టీ వచ్చే మీద అనుమానం వ్యక్తం చేసినట్టే కదా. ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన డ్యూటీలు వాళ్ళు చేస్తుంటే ధైర్యంగా ధీమాగా ఇదిగో అని చెప్పేసి ఇసురు మొగాన్ని కొడతారు అడగగాని. అది కానీ బయట పెట్టట్లేదు, అది చేసాం ఇది చేసామంటే దాని మీద కుచ్చి కాలా అనేది మొదటగా వచ్చేది. ఇప్పుడు ఇక జరగబోయే ఈ ప్రాసెస్ ఏం జరిగి ఉండొచ్చు అనేది నా అంచనా చెప్తున్నాను. ఇప్పుడు మన సొంత పార్టీ కార్యకర్తల్ని ఆల్రెడీ పోలీస్ సిబ్బందిని కానీ తర్వాత వీళ్ళందరినీ మ్యానిపులేషన్ మేనేజ్ చేసిన తర్వాత వీళ్ళే కూర్చుంటారు అక్కడ ప్రతి దాన్ని వీళ్ళే, అంటే 7 seconds ఒకసారి నొక్కిన తర్వాత ఆ 7 seconds అయిపోతుంది, అంటే 10 seconds ఈచ్ 10 seconds కి వీళ్ళే నొక్కుతా ఉన్నారు కూర్చొని అక్కడ ఓట్లు. అలా నొక్కితేనే ప్రతి నిమిషానికి 6 లేక 7 లేక 9 ఓట్లు. ఇది ఏది 9 63, అంటే దాదాపు మాక్సిమం 9 వేయగలిగే ఛాన్స్ ఉంటుంది ప్రతి ఎలక్షన్ ఈవీఎంలో. ఆ విధంగా వేసేసి నిమిషానికి 6 నుంచి 9 ఓట్లు వేసుకుంటా పోతే
ఈ విధంగా అయినట్టు ఆ 491 మంది ఆ ఉన్న 2 గంటలు 3 గంటల 45 నిమిషాల టైం అంటే ఎంత దాదాపు 225 నిమిషాల టైమా, లేదంటే మీరు చెప్పిన 11:45 టు 2 o'clock అంటే లాస్ట్ ఓటు 2 గంటల 23 నిమిషాలకు లాస్ట్ ఓటు రికార్డ్ అయిందని చెప్పేసి చెప్పినట్టున్నారు. అంటే దాదాపు 2 hours 15 minutes అంటే 130 minutes ఎంత ఉందనుకోండి. ఇది 120 + 15 135 minutes. ఆ 135 minutes లో ఇన్ని 490 ఓట్లు వేయగలిగారంటే ఇది ఖచ్చితంగా ఇలా చేస్తేనే పాసిబిలిటీ ఉంది. అందువల్ల అక్కడ ఏమైందంటే ఈ సిబ్బందిని మేనేజ్ చేస్తే సైక్లిక్ ఓటింగ్ జరిగింది. ఆ సైక్లిక్ ఓటింగ్ లో వచ్చినటువంటి అది కూడా అన్ని నియోజకవర్గాలు అన్ని బూతులు జరగాల్సిన అవసరం లేదు. ఏ బూతుల్లో అపోనెంట్స్ బాగా బలంగా ఉంటారు ఇక్కడ మనం రివర్స్ చేసుకుంటే అంటే రిమైనింగ్ ఓట్స్ అన్నిటిని చేసి ఉంటారు అనమాట. ఈ విధంగా చేయడానికి మాత్రమే పాసిబిలిటీ ఉందండి రవీంద్ర గారు. నేను అనుకునేది ఇది. ఆ విధంగా చేసేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం అనకూడదు, కూనియో లేదంటే వెన్నుపోటో పొడిచారు ప్రజాస్వామ్యం. పరకాల ప్రభాకర్ గారు ఏం చెప్పారు, ఆయన ఎవరికి ఏ ఆరోపణలు ఆపాదించట్లా, ఎవరిని ఏమి తిట్టట్లా. అంటే ఆయన చాలా మెటిక్యులస్ గా చాలా పద్ధతిగా వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ 6 గంటలకు ఇంత ఓటింగ్, 8 గంటలకు ఇంత ఓటింగ్, 11 గంటల 40 నిమిషాలకు ఇంత ఓటింగ్, 2 గంటల 23 లాస్ట్ ఓటింగ్ ఇప్పుడు జరిగింది. నిజానికి వాళ్ళు చెప్పే ప్రకారం కాకుండా ఖచ్చితంగా జరిగి ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ 10 గంటల వరకు జరిగి ఉండాలి. ఆ 491 మంది అయితే ఏది నిమిషానికి ఒక ఓటు లేకపోతే నిమిషంన్నరకు ఒక ఓటు చేసి ఉంటే ఆ 491 అంటే 491 నిమిషాలు ఎన్ని గంటలు అవుతుందంటే అది 8 గంటల పైన పడుతుంది కదా. అవును, మార్నింగ్ వరకు నడవాలి. 8 గంటల 11 నిమిషాలు పడుతుంది. 8 గంటలు నడవాలి అంటే అర్ధరాత్రి 12 గంటలకు 11:45 అయిన తర్వాత ఆ ఓటింగ్, ఆ 11:45 నుంచి 2 గంటల మధ్యలో జరిగిన దాంట్లో 491 ఓట్లు పోలని అంటే నెక్స్ట్ డే మార్నింగ్ 9-10 వరకు జరిగి ఉండాలి. పోలింగ్ జరగలేదు కదా, అది ఎలా పాసిబుల్? ఒక వ్యక్తి ఆడ కూర్చొని ఓట్లు రిగ్గింగ్ చేస్తున్నట్టు అనమాట. అంటే ఇది గుద్దుతా ఉన్నట్టు దాంట్లో ప్రతి 7 seconds వీవీప్యాట్ స్లిప్ వచ్చేసరికి మళ్ళీ పోయి మళ్ళీ వేయటం, మళ్ళీ గుద్దటం, మళ్ళీ వేయటం అంటే 1 minute లో 6 నుంచి 7-8 ఓట్స్ వేస్తుండొచ్చు. ఆ విధంగా ఇలా జరిగిన ఛాన్స్ ఉంది. ఒకవేళ అలా జరగకపోతే సీసీ ఫుటేజ్ ఏమని చెప్పండి, అది ఇస్తే అప్పుడు నమ్ముతాం నిజంగా జరిగింది. ఇంకా అంతకు మించిన పాజిటివిటీ ఎక్కడ ఉంది? అంటే దీనికి పూర్వ రంగంలో సిబ్బందిని సెలక్షన్, పోలీస్ సెలక్షన్, వీళ్ళందరి సెలక్షన్ లో కూడా మేనేజ్మెంట్ అండ్ మ్యానిపులేషన్ జరిగి ఉంటుంది అని చెప్పి నా అంచనా. మన పార్టీ వైపు ఇంక్లినేషన్ ఎవరు ఉంటారు, ఏ సిబ్బంది అయితే బెటర్, ఎవరినైతే అక్కడ కూర్చోబెట్టి మేనేజ్ చేయొచ్చు అనేది. ఎందుకంటే ఇప్పుడు పురంధరేశ్వర్ గారు ఒక లిస్ట్ ఇచ్చారు బీజేపీకి, ఏది పైకి పలానా చోట పలానా ఎస్పీ ఉండాలి, పలానా చోట పలానా కలెక్టర్ ఉండాలి, పలానా చోట పలానా రిటర్నింగ్ ఆఫీసర్ ఉండాలని చెప్పేసి ఆవిడే లిస్ట్ చెప్పారు. అది ఆవిడ చెప్పిన లిస్టులో ఆ చెప్పిన దగ్గరే బూతులు ఉన్నాయేమో కూడా కొంచెం వెరిఫై చేసి కోరిలేట్ చేసుకుంటే మనకు కొంత ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది. పురంధేశ్వరి గారి లిస్టు ప్రకారం కూడా జరిగింది. అంటే ఒకరు కాదు, అందరూ తలా చేసేశారు. ఎలక్షన్ కమిషన్ సిబ్బంది లేదంటే ఎలక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి ఇలా ప్రతి వాళ్ళ దగ్గర నుంచి సానుకూలత ఉంటేనే ఇంత భార్యతను చేయగలుగుతారు. అలా ఎవరు చెయ్యి వాళ్ళు అయితే అంతా కలిస్తేనే ఇంటిగ్రేట్, 5,000 కలిస్తేనే కదా పిడిగ్రేట్ అయ్యేది. అలాగా రకరకాల ప్రయత్నాలు అన్ని సఫలవంతం అయితేనే ఈ స్థాయిలో చేయడానికి 3,500 పోలింగ్ బూతుల్లో అందరినీ మభ్య పెట్టేసి కేవలం 2 గంటల 15 నిమిషాలు 491 ఓట్లు వేసే పాసిబిలిటీ ఉంటుంది. అంతే, లేదంటే అక్కడ ఉండే ఛాన్స్ లేదు.